ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ అతి త్వరలోనే గ్రూప్ 3 ఎగ్జామ్ను నిర్వహించబోతుంటే ఆ తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ను డిసెంబర్లో అయితే నిర్వహించబోతుంది. ఈ గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3లో పేపర్ 3 ఎకనామీ అనేది కామన్ పేపర్గా అవుతుంది. ఈ ఎకనామీని మళ్ళీ 3 సెక్షన్గా అయితే డివైడ్ చేశారు. ఈ 3 సెక్షన్లో రెండవ సెక్షన్ వచ్చేసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు పొందుపరచగా, అందులో రెండవ టాపిక్గా చూసుకున్నట్లయితే రాష్ట్ర జనాభా మానవ వనరులు అనే టాపిక్ని అయితే ఇవ్వడం జరిగింది. 2011 జనాభా లెక్కలతో పాటు తెలంగాణ ప్రభుత్వం 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నుంచి ఖచ్చితంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించిన ఎకనామిక్ టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. చాలా తక్కువ ప్రైస్కి 69 రూపీస్కి ఎకనామిక్ టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో తీసుకొచ్చాను. ఇప్పటివరకు ఎవరైతే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడంతో మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా మరిన్ని వీడియోస్ నేను తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక రాబో గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3 ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన ప్రశ్నలు అయితే ఖచ్చితంగా అడిగే అవకాశం కనిపిస్తుంది. సో ఈ సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా దీనిని ఎందుకోసం చేశారంటే అర్హులైన లబ్ధిదారులు అదేవిధంగా ఆహార భద్రత, పెన్షన్, వ్యక్తిగత అవసరాలు వంటివి గుర్తించేందుకు ఈ సరైన సమాచారం కోసమని దీనిని అయితే చేయడం జరిగింది. సమగ్ర కుటుంబ సర్వేను ఏ రోజున చేశారని అడిగినట్లయితే 2014 ఆగస్టు 19న ఈ సమగ్ర కుటుంబ సర్వేని చేయడం జరిగింది. భారతదేశంలో తొలిసారిగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఓకేనా, 2014 ఆగస్టు 19న ఈ సర్వేని చేయడం జరిగింది. ఓకేనా, ఇక మనకు ఈ సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే తెలంగాణ జనాభా ఎంతగా ఉంది అని అడిగే అవకాశం ఉంది. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా తెలంగాణ రాష్ట్ర జనాభా 3,63,03,012గా తేలింది. 3,63,03,012గా సమగ్ర కుటుంబ సర్వే ద్వారా అయితే తెలంగాణ జనాభాగా తేలింది. మొత్తంగా మనకు ఉమ్మడి జిల్లా ఉండేది అప్పటికు 10 జిల్లాల ఆధారంగా అయితే చేయడం జరిగింది. దాదాపుగా 1 కోటి పైగా కుటుంబాల నుంచి సమగ్ర వివరాలను అయితే ప్రభుత్వం సేకరించింది. ఏ రోజున 2014 ఆగస్టు 19న. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు జిల్లాల వారీగా జనాభా చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్, మనకి ఈ మధ్య అవరోహణ క్రమంలో అమర్చమంటున్నాడు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట. జిల్లాల వారీగా జనాభా చూద్దాం. ఇక అత్యధికంగా జనాభా గల జిల్లాగా రంగారెడ్డి నిలిచింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అత్యధికంగా జనాభా కలిగిన జిల్లాగా ఉంది. దాదాపుగా 61,36,000 జనాభా అయితే రంగారెడ్డిలో ఉండగా, ఆ తర్వాత అత్యధికంగా జనాభా కలిగిన జిల్లాగా ఉమ్మడి మహబూబ్ నగర్ నిలిచింది. 42,84,000. హైదరాబాద్ వచ్చేసి 37,94,000 పైగా జనాభా కలిగి ఉండగా, కరీంనగర్ 38,38,000, వరంగల్ 36,46,000, నల్గొండ 35,95,000, మెదక్ 30,92,000, ఆదిలాబాద్ 28,24,000, ఖమ్మం 26,23,000, నిజామాబాద్ 24,67,000. సో అత్యధికంగా గల జనాభా గల జిల్లా అడగవచ్చు. ఉమ్మడి జిల్లా అడిగితే రంగారెడ్డి అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మహబూబ్ నగర్ 2nd ప్లేస్లో, హైదరాబాద్ 3rd ప్లేస్లో. అత్యల్పంగా జనాభా గల జిల్లా అని అడగవచ్చు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఉమ్మడి జిల్లా పరంగా నిజామాబాద్ అని గుర్తుపెట్టుకోండి, 24,67,000. ఆ తర్వాత ఖమ్మం ఉంది, 26,23,000. సో కుటుంబాల పరిస్థితి చూసినట్లయితే సొంత ఇల్లున్న కుటుంబాల సంఖ్య ఎంత అని అడగవచ్చు. 24,90,594గా ఉంది. సొంత ఇల్లున్న కుటుంబాల సంఖ్య ఎంత? 24,90,594. నెక్స్ట్ అదేవిధంగా అద్దె ఇళ్లలో ఉంటున్న కుటుంబాల సంఖ్య 24,58,000గా ఉంది అద్దె ఇళ్లలో. సో రెంట్కుంటున్న కుటుంబాల సంఖ్య ఎంతగా తేలింది? 24,58,000గా తేలింది. అదేవిధంగా ఒకే గదిలో నివాసం ఉంటున్న కుటుంబాల సంఖ్య వచ్చేసి 45 లక్షలుగా అయితే తేలింది. అదేవిధంగా తాత్కాలిక నివాసాలు ఉంటున్న కుటుంబాల సంఖ్య 3 లక్షలకు పైగా ఉంది, 3,24,000గా. అదేవిధంగా మరుగుదొడ్డి సదుపాయం లేని కుటుంబాల సంఖ్య అని అడగవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా మరుగుదొడ్డి సదుపాయం లేని కుటుంబాల సంఖ్య అడగవచ్చు. 42,10,000గా ఉంది, 42,10,019గా ఉంది. అదేవిధంగా విద్యుత్ సౌకర్యం లేని కుటుంబాల సంఖ్య 14,49,000గా ఉంది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే వర్గాల వారీగా, సో మనకు చూసుకున్నట్లయితే బీసీ, ఓసీ, ఎస్సీల వారీగా జనాభా చూసినట్లయితే బీసీ జనాభా దాదాపుగా 51% ఉంది సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా. సో 1,85,61,856గా ఉంది. బీసీ జనాభా ఎంత?
కుటుంబ సర్వే ఆధారంగా 1,85,61,61,000గా ఉంది. నెక్స్ట్ ఓసీ జనాభా చూసుకున్నట్లయితే దాదాపుగా 21.5% ఉంది. ఓసీ జనాభా 78,12,000గా ఉంది. నెక్స్ట్ ఎస్సీ జనాభా వచ్చేసి మనకు దాదాపుగా 17.5% ఉంది. 63,60,000గా ఉంది ఎస్సీ జనాభా. ఎస్టీ జనాభా 36,02,000గా అవుతుంది. ఎస్టీ జనాభా 9.91%. మైనార్టీ జనాభా చూసుకున్నట్లయితే దాదాపుగా 14.5%గా కనిపిస్తుంది మైనార్టీ జనాభా. సో మైనార్టీ జనాభాలో మనకు 52,53,000 మంది అయితే ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ మతాల వారీగా జనాభా చూసుకున్నట్లయితే సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఇది కూడా అడిగే అవకాశం ఉంది. సో జతపరచండి కానీ మనకు వరుస క్రమంలో అమర్చవని అడగవచ్చు. హిందూ జనాభా దాదాపుగా 88.85%గా ఉంది. 88.85 లక్షలుగా ఉంది. ఓకేనా. 88,85,000గా ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ముస్లిం జనాభా చూసుకున్నట్లయితే మనకు 11.22 లక్షలుగా ఉంది ముస్లిం జనాభా. క్రైస్తవుల జనాభా 1.29 లక్షలుగా, సిక్కుల జనాభా 0.15 లాక్స్గా, జైనుల జనాభా 0.05 లాక్స్గా, బౌద్ధుల జనాభా 0.05 లాక్స్గా, ఇతరులు చూసుకున్నట్లయితే 0.22 లాక్స్గా అయితే జనాభా ఉంది. అత్యధికంగా హిందువుల జనాభా ఎంత ఉంది? 88.85 లక్షలుగా ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనకు మొత్తంగా ఎంత ఉంది సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా జనాభా అంటే చెప్పినాం కదా, 3,63,03,012గా ఉంది. ఇందులో పురుషులు ఎంతమంది అని అడగవచ్చు. పురుషులు దాదాపుగా 1,81,48,088గా ఉంది. 1,88,48,088గా పురుషుల జనాభా తేలగా, స్త్రీల జనాభా వచ్చేసి మనకు 1,80,96,660గా తేలింది స్త్రీల జనాభా. ఇక ఇతరులు వచ్చేసి 58,264గా ఉంది. ఓకేనా. ఇది జనాభా వివరాలు. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు కుటుంబాలు లక్షల్లో అంటే మనకు ఉమ్మడి 10 జిల్లాల ఆధారంగా చేయడం జరిగింది. అందులో కుటుంబాల సంఖ్య చూసుకున్నట్లయితే మనకు అత్యధికంగా కుటుంబాలు గల జిల్లాగా రంగారెడ్డి నిలిచింది. ఓకేనా. దాదాపుగా 16.56 లక్షల కుటుంబాలు అయితే రంగారెడ్డిలో ఉన్నాయి. 16.56 లక్షల కుటుంబాలు రంగారెడ్డిలో ఉన్నాయి. టాప్లో ఉందన్నమాట. కుటుంబాల పరంగా రంగారెడ్డి టాప్లో ఉండగా సెకండ్ ప్లేస్లో అత్యధికంగా కుటుంబాలు కలిగిన రెండో జిల్లాగా కరీంనగర్ నిలిచింది. దాదాపుగా 12.202 లక్షలుగా ఉంది కుటుంబాల సంఖ్య అనేది కరీంనగర్లో. నెక్స్ట్ నల్గొండలో 11.03 లక్షలు కుటుంబాలు, అదేవిధంగా వరంగల్లో 10.91 లక్షల కుటుంబాలు, హైదరాబాద్లో 9.77 లక్షల కుటుంబాలు, మహబూబ్ నగర్లో 9.67 లక్షల కుటుంబాలు, మెదక్లో 8.52 లక్షల కుటుంబాలు. నెక్స్ట్ ఖమ్మంకి వచ్చేసరికి 8.13 లక్షల కుటుంబాలు, ఆదిలాబాద్లో 8.17 లక్షల కుటుంబాలు, అత్యల్పంగా నిజామాబాద్ 6.97 లక్షల కుటుంబాలు ఉన్నాయి. సో మనకు అక్కడ జనాభా పరంగా నిజామాబాద్ అత్యల్పంగా ఉంది. అదేవిధంగా మనకు కుటుంబాల సంఖ్య పరంగా కూడా నిజామాబాద్ అత్యల్పంగా కుటుంబాల సంఖ్యని కలిగి ఉంది. జనాభా పరంగా కూడా రంగారెడ్డి టాప్లో ఉంటే కుటుంబాల పరంగా కూడా రంగారెడ్డి టాప్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ మొత్తం మనకు కుటుంబాల సంఖ్య చూసుకున్నట్లయితే 1,1,93,027గా తేలింది. కుటుంబాల సంఖ్య ఎంత? సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా 1,1,93,027గా తేలింది. సో 2011 జనాభా లెక్కల ప్రకారం 83.58 లక్షలుగా ఉంది. 83,58,000గా మనకు కుటుంబాల సంఖ్య ఉంది. దేని ఆధారంగా? 2011 జనాభా లెక్కల ఆధారంగా. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు సో రాష్ట్ర జనాభా ఇప్పుడు చెప్పుకున్నాం. సో అందులో బీసీ జనాభా 51% అని చెప్పుకున్నాం. సో బీసీ జనాభా వచ్చేసి ఎంత అని అడగవచ్చు. 1,85,61,856. బీసీ జనాభా శాతం అడిగితే 51.08 కాగా, జనాభా సంఖ్య పరంగా అడిగితే 1,85,61,856గా ఉంది. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని బీసీ కులాలు ఉన్నాయని అడగవచ్చు. 136 బీసీ కులాలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో అవి తగ్గాయన్నమాట. 112 కులాలకైతే తగ్గిపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. నెక్స్ట్ అదేవిధంగా మనకు 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్సీ జనాభా 15.44% ఉంది ఫ్రెండ్స్. 15.44% ఉంటే సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా దాదాపుగా 2% పెరిగినట్టు తెలుస్తుంది. 17.5% చేరుకుంది. దాదాపుగా 2% అయితే పెరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీలో 62 ఉపకులాలు ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో. ఓకేనా. అది మనకు తెలంగాణ వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే 56 ఉపకులాలు, దాదాపుగా 6 ఉపకులాలు అయితే తెలంగాణలో తగ్గిపోయాయి. నెక్స్ట్ ఎస్సీల జనాభా చూసుకున్నట్లయితే 17.5% చెప్పుకున్నాం కదా. సంఖ్యాపరంగా 63,60,000గా ఉంది అనమాట. గిరిజన జనాభా చూసుకున్నట్లయితే మనకు 2011 లెక్కల ప్రకారం 9.34% ఉంది తెలంగాణలో. అది మనకు సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా చూసుకున్నట్లయితే 9.91%గా చేరింది. దాదాపుగా మనకు 0.5% అయితే పెరిగింది అనమాట. 0.5% అయితే పెరిగింది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఉమ్మడి రాష్ట్రంలో
36 గిరిజన తెగలు ఉన్నాయన్నమాట ఉమ్మడి రాష్ట్రంలో. ఓకేనా. అదేవిధంగా మన రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని గిరిజన తెగలు అంటే దాదాపుగా 20 గిరిజన తెగలు తగ్గిపోయి 16 గిరిజన తెగలు మాత్రమే మిగిలాయి మన రాష్ట్రంలో. ఓకేనా. ఇది మనకు కులాల వారీగా డాటా అన్నమాట, ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా వ్యవసాయ లెక్కలు చూసుకున్నట్టయితే తెలంగాణ 10 జిల్లాల్లో చూసుకున్నట్టయితే అసలు గుంట భూమి లేని కుటుంబాల సంఖ్య అడగవచ్చు. గుంట భూమి లేని కుటుంబాల సంఖ్య దాదాపుగా 69 లక్షలుగా ఉంది. 69.19 లక్షలుగా ఉంది గుంట భూమి లేని కుటుంబాల సంఖ్య. మొత్తం కుటుంబాల సంఖ్య ఎంత? 1,93,000గా చెప్పుకున్నాం కదా ఇప్పటివరకు. నెక్స్ట్ అదేవిధంగా సాగు భూమి శాతం అంటే సాగు భూమి కలిగిన వారు ఎంతమంది? 31% మంది అనమాట. సో 1 ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న కుటుంబాల సంఖ్య 9.67 లక్షలు. ఓకేనా. ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న కుటుంబాల సంఖ్య 9.67 లక్షలు. అదేవిధంగా 1 నుంచి 2 ఎకరాల లోపు ఉన్న కుటుంబాల సంఖ్య 6.83 లక్షలు. 2 నుంచి 3 ఎకరాల మధ్య కుటుంబాల సంఖ్య ఎంత ఉన్నదంటే 5.73 లక్షలుగా ఉంది. 2 నుంచి 3 ఎకరాల మధ్య ఉన్న కుటుంబాల సంఖ్య 5 లక్షలకు పైగా ఉందన్నమాట. 3 నుంచి 4 ఎకరాల మధ్య 3.62 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 3 నుంచి 4 ఎకరాల మధ్య ఉన్న కుటుంబాల సంఖ్య ఎంత? 3.62 లక్షలు. 3,62,000గా ఉంది. 4 నుంచి 5 ఎకరాల మధ్య ఉన్న కుటుంబాల సంఖ్య ఎంత అంటే 3 లక్షలుగా ఉంది. ఓకేనా. 3 లక్షల కుటుంబాలు 4 నుంచి 5 ఎకరాల మధ్య అయితే కలిగి ఉన్నాయి. ఓకేనా భూమిని. నెక్స్ట్ అదేవిధంగా మనకు 5 ఎకరాలకు పైగా భూమి కలిగి ఉన్న కుటుంబాల సంఖ్య ఎంత అని అడగవచ్చు. దాదాపుగా 6,84,000గా ఉంది. 5 ఎకరాల పైన భూమి అయితే ఇంతమంది కలిగి ఉన్నారు. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఆవాస గణాంకాలు ఇప్పుడు చెప్పుకున్నాం మనము. సో పక్కా ఇల్లు ఉన్న వాళ్ళు 24,90,000గా ఉంది. అదేవిధంగా మనకు అద్దె ఇళ్లలో ఉన్నవారు 24,58,000గా తేలింది. అదేవిధంగా మనకు ఒకే గదిలో ఉంటున్న వారి సంఖ్య 44% ఉంది. దాదాపుగా 45,02,000గా ఉంది అనమాట. ఓకేనా. సో ఇవి ఆవాస గణాంకాలు. సో ఈ విధంగా మనకు ఏదైతే ఈ సమగ్ర కుటుంబ సర్వే ఉందో 2014లో ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే అనేది ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది. గ్రూప్ 2 గ్రూప్ 3లో ఉమ్మడి జిల్లాల ఆధారంగానే అడిగే అవకాశం ఉంది కాబట్టి చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన మనకి ఏవైతే టెస్ట్ సిరీస్ ఉన్నాయో తక్కువ ధరకే మనం తీసుకొస్తున్నాం, అందరు తెలిసిందే. కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మంచి క్వాలిటీతో అయితే క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉండే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.